వెల్కమ్ టు టీపీవీ 24 టీవీ. ఈరోజు మార్నింగ్లో ఈనాడు పేపర్ చూస్తే హైలైట్ అయిన వార్తలు చూద్దాం. సార్వత్రిక సవాల్, నేడే నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకారం, ప్రధాన పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకం. సో చూస్తే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికలు అనేది 3 పార్టీలకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారానికి వచ్చి ఇప్పుడు ఈ 10 ఎంపీ సీట్లు 14 సీట్లు గెలవాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 3 నెలల ప్రజాపాలనకు ఒక తీర్పుగా ఈ ఎన్నికలు భావిస్తున్నారు. ఎందుకంటే దేశంలో కూడా కీలకం కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు. సో వాళ్ళకి ఇక్కడ ఇది కీలకంగా మారినది. ఇంకొకటి సెకండ్, మన కేసీఆర్ గారు కూడా చాలా కీలకమైన ఎన్నికలకి. ఎందుకంటే 39 సీట్లు వచ్చాయి కదా ఎన్నికల్లో, పార్టీ ఓటమి పాలైంది. సో 1.87%, దాదాపు 2% తేడాతో ఓడిపోయారు ఓట్ల శాతంతో. కాకపోతే ఏంటంటే ప్రజలు మా వెంటున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో కనీసం 10-12 సీట్లు సాధించి ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పుకోవడానికి, వాళ్ళకు ఒక ప్రతిష్టాత్మకంగా చూపించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఉనికి మీద ప్రభావం చూపించే ఎన్నికలు అనుకో చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే ఇక పోతే దేశంలో అవాము ఇది ఉంది, మోడీ అవా నడుస్తుంది, 3వ ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నారని కిషన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి కూడా దాదాపు ఇదివరకే 4 సీట్లలో ఎంపీ సీట్లు ఉండగా ఈసారి డబుల్ త్రిబుల్ అయితే 12-13 సీట్లతో దేశంలో అధికారం రాబోతుంది. రాష్ట్రంలో కూడా 13 సీట్లతో మేము మా తాడా కింద చూపిస్తామన్నట్టు వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అస్త్రశస్త్రాలు సిద్ధమైన కాంగ్రెస్ భాజపా ఇప్పటికే ప్రచారకు నాంది. అందరి దృష్టి 2 అంకెల స్థానాలపై. ప్రతి ఒక్క పార్టీ కూడా 2 అంకెలు అంటే 10 స్థానాల పైకి గెలుచుకోవాలని చూస్తున్నారు. మొత్తం ఉన్నదే 17 ఎంపీ సీట్లు. కాకపోతే అలా 10 స్థానాలు ప్రతి పార్టీ 10 స్థానాలకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే అంత ఈజీ లేదు ఎంపీ ఎలక్షన్స్. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన టీపీపీ 24 టీవీ కూడా సర్వే చేసింది. కాకపోతే కొన్ని ఏరియాలలో అట్లా ఇప్పుడు కరీంనగర్లో ఒక 2 పార్టీలకు, మన వరంగల్లో 2 పార్టీలకు, అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పార్టీలకు టఫ్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా ఒక కాంగ్రెస్కి ఎడ్జ్ వస్తుంది, కంప్లీట్గా బీఆర్ఎస్కి ఉంటుంది, కంప్లీట్గా బీజేపీకి ఉంటుందని చెప్పలేదు. ఏ పార్టీ ఏ ఎలక్షన్స్ అంటే ఎంపీలో ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ దీనిలో భారంగా చూస్తే 17 సిట్టింగ్ స్థానాలకు 14 సీట్లు ఆల్రెడీ అన్ని సీట్లకు ఖరారైనాయి. ఈరోజు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి బరిలో సిట్టింగ్ ఎంపీలు 9 మంది. అంటే దాదాపు గత అధికారంలో ఉన్న పార్టీ గతంలో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే అన్ని పార్టీలలో పోయి ఎంపీలుగా బరిలో నిలబడారు. ఇప్పుడు వరంగల్ చూస్తే ఆర్ రమేష్, ఇక్కడ మహబూబాబాద్ చూస్తే సీతారాం నాయక్, అట్లా బీజేపీ పార్టీ నుంచి దాదాపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన 5-6కి టికెట్లు ఇవ్వడం జరిగింది. సో అందరికీ పార్టీలలో గట్టిగా పోటీ ఉందని చెప్పొచ్చు. కాకపోతే రసవత్తరంగా ఉంటుంది ఈ ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రచార సభలు అన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆయన వాయనాడులో, కేరళలో పర్యటిస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారు బహిరంగ సభలు ఆల్రెడీ 2-3 స్టార్ట్ చేశారు. మన కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీ కూడా అన్ని ప్రచార సభలు ఓరెత్తిస్తుంది. చూద్దాం అంటే ఇంకొక నెల రోజులలో అసలు ఏ పార్టీ ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని చూద్దాం. అంత ఈజీ అయితే లేదు. 3 టఫ్ త్రిముఖ పోటీ అయితే ఏర్పడ్డది రాష్ట్రంలో చెప్పొచ్చు. ఇది చూస్తే